ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 31 మార్చి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి. రివైజ్ డేటు 18/1/1999. ఈరోజు మురళి హెడ్లైను: వర్తమాన సమయ ప్రమాణముగా వైరాగ్య వృత్తిని ఎమర్జీ చేసుకుని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు స్నేహ సాగరుడైన బాబ్దాదా తమ అతి స్నేహి పిల్లలను కలుసుకుంటున్నారు. ఈరోజు విశేషముగా స్నేహం యొక్క రోజు. అమృత వేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలు స్నేహం యొక్క అలల్లో తేలియాడుతున్నారు. ప్రతి పుత్రుని హృదయపూర్వక స్నేహము హృదయాభిరాముని వద్దకు చేరుకుంది. బాబ్దాదా కూడా పిల్లలందరి స్నేహానికి బదులుగా స్నేహము మరియు సమర్థ స్థితి యొక్క వరదానాన్ని ఇస్తున్నారు. బాబ్దాదా ఈ రోజును యజ్ఞ స్థాపనలో విశేష పరివర్తన యొక్క రోజు అని అంటారు. ఈరోజు బ్రహ్మాబాబా గుప్త రూపంలో వెన్నెముకగా అయి తన పిల్లలను సాకార రూపంలో విశ్వవేదిక పైన ప్రత్యక్షం చేశారు. కనుక ఈ రోజును పిల్లల ప్రత్యక్షత రోజు అని అంటారు, సమర్థ రోజు అని అంటారు, విల్ పవర్ ఇచ్చిన రోజు అని అంటారు. బ్రహ్మాబాబా గుప్త రూపంలో కార్యాన్ని చేయిస్తున్నారు. వేరుగా లేరు, తోడుగానే ఉన్నారు. కేవలం గుప్త రూపంలో చేయిస్తున్నారు. ఈ అవ్యక్త దినము పిల్లల కార్యంలో తీవ్రగతిని తీసుకొచ్చే రోజు. ఇప్పుడు కూడా ప్రతి పుత్రునికి ఛత్ర ఛాయగా అయి పాలన చేసే కర్తవ్యాన్ని చేస్తున్నారు. ఎలాగైతే తల్లి పిల్లలకు ఛత్రఛాయగా అవుతుందో అలా అమృత వేళ నుండి బ్రహ్మ తల్లి నలువైపులా ఉన్న పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది. సాకారంలో పిల్లలే నిమిత్తులు, కానీ భాగ్యవిధాత అయిన బ్రహ్మ తల్లి ప్రతి బిడ్డ యొక్క భాగ్యాన్ని చూసి పిల్లలకు విశేషంగా శక్తి, ధైర్యము, ఉమంగ ఉత్సాహాలను ఇచ్చే పాలన చేస్తారు. శివబాబా అయితే తోడుగా ఉండనే ఉన్నారు, కానీ విశేషముగా బ్రహ్మాబాబాకు పాలన చేసే పాత్ర ఉంది. ఈరోజు భాగ్య విధాత అయిన బ్రహ్మాబాబా ప్రతి పుత్రునికి స్నేహానికి బదులుగా విశేషమైన వరదానాల బండారీగా అయ్యి పంచుతూ ఉన్నారు. ఏ పిల్లలు ఎంత అవ్యక్త స్థితిలో స్థితమై మిలనం చేస్తారో ఆ ప్రతి పుత్రునికి ఏ వరదానమైతే కావాలో అది సహజంగా ప్రాప్తి అయిపోతుంది. ఎందుకంటే వరదానాల బండారం తెరిచి ఉంది. ఎంత కావాలో, ఏది కావాలో అంత ప్రాప్తించే శ్రేష్టమైన రోజు. స్నేహానికి రిటర్న్గా సహజ వరదానాల బహుమతిలో శ్రమ చేసే అవసరం ఉండదు, సహజంగానే ప్రాప్తి అవుతుంది. బహుమతిని అడగరు, స్వతహాగా లభిస్తుంది. పురుషార్థము ద్వారా వరదానాల అనుభూతి యొక్క ప్రాప్తి వేరే విషయం. కానీ ఈరోజు బ్రహ్మ తల్లి పిల్లల స్నేహానికి బదులుగా వరదానం ఇస్తున్నారు. కనుక ఈరోజు అందరూ సహజముగా వరదానం ప్రాప్తించిన అనుభూతిని చేశారా? ఇప్పుడు కూడా సత్యమైన హృదయపూర్వక స్నేహానికి బదులుగా వరదానాన్ని ప్రాప్తి చేసుకోవచ్చు. వరదానము ప్రాప్తి చేసుకునే సాధనము హృదయపూర్వక స్నేహము. ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉందో, స్నేహము అనేది ఎలాంటి ఖజానా అంటే ఆ ఖజానా ద్వారా బాబ్దాదా నుండి ఏ అవినాశీ వరదానం కావాలన్నా అది ప్రాప్తి చేసుకోవచ్చు. ఈ స్నేహ ఖజానా ప్రతి ఒక్కరి వద్ద ఉందా? స్నేహ ఖజానా ఉంది కనుకనే చేరుకున్నారు కదా. స్నేహము మిమ్మల్ని ఆకర్షించి తీసుకొచ్చింది. అంతేకాదు, స్నేహములో ఉండడం చాలా అవసరం, చాలా సహజము కూడా. పురుషార్థంలో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే
స్నేహం యొక్క అనుభవము ప్రతి ఆత్మకు ఉండనే ఉంటుంది. కేవలం ఏ స్నేహమైతే కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ చెదిరిపోయి ఉండేదో, ఇప్పుడు ఆ చెదిరిపోయి ఉన్న స్నేహాన్ని ఒక్కరి జతలో జోడించారు. ఎందుకంటే ఇంతకుముందు వేరు సంబంధాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కరితోనే సర్వ సంబంధాలు ఉన్నాయి. కనుక స్నేహమంతా ఒక్కరితోనే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ నా బాబా అని అంటారు. స్నేహము ఎవరిపైన ఉంటుంది? నా అని అనుకున్న వారిపైన ఉంటుంది. అందరూ నా బాబా అని అంటారు కదా, లేక దాదీల బాబా అని అంటారా, మహారథుల బాబా అని అంటారా? అందరి బాబా కదా. ఈరోజు ప్రతి పుత్రుడు హృదయపూర్వకంగా నా బాబా నా బాబా అని ఎన్నిసార్లు అన్నారు? అందరూ నా బాబా అని అంటూ ఆత్మిక సంభాషణ చేశారు కదా. పూర్తి రోజంతా ఏం చేశారు? బాబ్దాదాకు స్నేహ పుష్పాలను అర్పణ చేశారు. బాబ్దాదా వద్దకు చాలా మంచి స్నేహ పుష్పాలు చేరుకున్నాయి. స్నేహమైతే చాలా బాగా ఉంది. ఇప్పుడు బాబా అంటున్నారు, స్నేహ స్వరూపాన్ని సాకారంలో ఎమర్జ్ చేయండి. సమానముగా అవ్వడము అంటే ఇదే. సమానముగా అయ్యే లక్ష్యమైతే అందరికీ ఉంది. ఇప్పుడు సాకారములో లక్షణాలు కనిపించాలి. పిల్లలైన మిమ్మల్ని ఎవరు చూసినా, ఎవరు కలిసినా, సంబంధ సంపర్కములోకి వచ్చినా వారికి ఈ లక్షణాలు కనిపించాలి. పరమాత్మ తండ్రి మరియు బ్రహ్మాబాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లల ముఖము మరియు మూర్తి ద్వారా కనిపించాలి. వీరి నయనాలు, వీరి మాటలు, వీరి వృత్తి లేక వైబ్రేషన్లు అతీతముగా ఉన్నాయని వారు అనుభవం చెయ్యాలి. మధువనానికి వచ్చినప్పుడు ఇక్కడ బ్రహ్మాబాబా సాకారంలో కర్మలు చేసినందువలన ఈ భూమిలో తపస్సు, కర్మలు మరియు త్యాగము మరియు ఈ ప్రకారమైనటువంటి వైబ్రేషన్లు ఇమిడి ఉన్నందువలన ఇది ఒక అతీతమైన ప్రపంచము అని సహజంగానే అనుభవం అయిపోతుంది. ఎందుకంటే బ్రహ్మాబాబా మరియు విశేషమైన పిల్లల వైబ్రేషన్లతో ఇక్కడ వాయుమండలమే అలౌకికంగా తయారైపోయింది. ఇదే విధంగా ఏ పిల్లలు ఎక్కడ ఉన్నా, ఏ కర్మక్షేత్రంలో ఉన్నా ప్రతి పుత్రుని ద్వారా తండ్రి సమానమైన గుణాలు, కర్మలు మరియు శ్రేష్ఠ వృత్తి యొక్క వాయుమండలం అనుభవంలోకి రావాలి. దీనినే కదా తండ్రి సమానముగా అవ్వడము అని బాబ్దాదా అంటారు. ఇప్పటి వరకు తండ్రి సమానముగా అవ్వాల్సిందే అనే సంకల్పం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ సంకల్పము మీ ముఖము మరియు నడవడిక ద్వారా కనిపించాలి. ఎవరు మీ సంబంధ సంపర్కములోకి వచ్చినా వారి మనసు నుండి ఈ ఆత్మలు తండ్రి సమానముగా ఉన్నారు అనే శబ్దం రావాలి. అయితే మధ్యలో దగ్గు వస్తూ ఉంది, ఈరోజు మైక్ బాగాలేదు, అయినా కలుసుకోవాలి కదా. మైక్ అంటే దాదీజీ కదా. ఈ మైక్ పని చేయకపోతే స్థూలమైనటువంటి మైక్ ఏదైతే ఉందో అది కూడా పనికిరాదు. ఏమీ పర్వాలేదు, ఇది కూడా వాతావరణం యొక్క ఫలం. బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరి నుండి ఈ ప్రత్యక్షత కోరుకుంటున్నారు. ఎలాగైతే వాచా ద్వారా ప్రత్యక్షం చేసినప్పుడు వాచా యొక్క ప్రభావం పడుతుందో దానికంటే గుణాలు మరియు కర్మల ప్రభావం ఎక్కువగా పడుతుంది. వీరి నయనాలలో ఏదో విశేషత ఉంది అని ప్రతి ఒక్కరి నయనాల ద్వారా అనుభవం అవ్వాలి. సాధారణముగా లేవు, అలౌకికంగా ఉన్నాయని అనుభవం చెయ్యాలి. వీరు ఈ విధంగా ఎలా తయారయ్యారు, ఎక్కడ నుండి తయారయ్యారు అని వారి మనసులో ప్రశ్న ఉత్పన్నం కావాలి. అసలు వీరిని తయారు చేసిన వారు ఎవరు అని స్వయం కూడా ఆలోచించాలి మరియు అడగాలి. ఉదాహరణకు ఈ రోజుల్లో కూడా ఏదైనా గొప్ప వస్తువును చూస్తే దీన్ని తయారు చేసిన వారు ఎవరు అనే మనసులో ప్రశ్న కూడా వస్తుంది కదా. అలా తండ్రి సమానముగా అయ్యే స్థితి ద్వారా మీరు తండ్రిని ప్రత్యక్షం చేయండి.
ఈ రోజుల్లో చాలామంది ఆత్మలు ఈ సాకార సృష్టిలో, ఈ వాతావరణంలో ఉంటూ కూడా ఎవరైనా ఇటువంటి ఆత్మలుగా తయారవ్వగలరా అని అనుకుంటున్నారు. కనుక తయారవ్వవచ్చు మరియు మేము తయారయ్యాము అని మీరు వారికి ప్రత్యక్షంగా చూపించండి. ఈ రోజుల్లో ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎక్కువగా అంగీకరిస్తున్నారు. వినడం కంటే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు. కనుక నలువైపులా ఎంతమంది పిల్లలు ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ తండ్రి సమానముగా ప్రత్యక్ష ప్రమాణముగా అయిపోతే అందరూ తెలుసుకోవడంలో మరియు అంగీకరించడంలో శ్రమ చేయాల్సిన అవసరమే ఉండదు. తరువాత మీ ప్రజలు కూడా మీకు చాలా త్వరగా తయారైపోతారు. శ్రమ, సమయము తగ్గిపోతాయి. ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుభవం చేయడం ద్వారా వారికి ప్రజలు అనే ముద్ర పడుతూ ఉంటుంది. రాజులు రాణులుగా అయితే మీరే అవుతారు కదా అని బాబ్దాదా అంటున్నారు. బాబ్దాదా ఒక విషయం పైన మళ్ళీ పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. వర్తమాన వాయుమండలం అనుసారముగా మనస్సులో, హృదయం నుండి ఇప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రవృత్తిలో ఉన్నా సరే, సేవా కేంద్రంలో ఉన్నా, మరెక్కడ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా స్థూల సాధనాలు ఇచ్చారు. తినడానికి, త్రాగడానికి, ఉండడానికి సాధనాలు లేని పిల్లలు ఒక్కరు కూడా లేరు. బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉంటున్న ఏ సాధనాలు అవసరమో అవైతే అందరి వద్ద ఉన్నాయి. ఒకవేళ ఎవరి వద్దనైనా తక్కువగా ఉంటే దానికి కారణము వారి సోమరితనము లేక నిర్లక్ష్యమే. ఇకపోతే డ్రామానుసారము అందరి వద్ద అవసరమైన సాధనాలు ఉన్నాయని బాబ్దాదాకైతే తెలుసు. అవసరమైన సాధనాలైతే ఉండాల్సిందే. కానీ అక్కడక్కడ అవసరానికంటే కూడా ఎక్కువ సాధనాలు ఉన్నాయి. సాధన చూస్తే తక్కువగా ఉంది. సాధనాలను ఉపయోగించడం మరియు ఉపయోగింపచేయడం చాలా ఎక్కువగా ఉంది. అందువలన బాబ్దాదా తండ్రి సమానముగా అయ్యే ఈ రోజున విశేషంగా ఈ విషయానికి అండర్లైన్ చేయిస్తున్నారు. సాధనాల ప్రయోగం యొక్క అనుభవాన్ని చాలా చేశారు. ఏది చేశారో అది కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు సాధనను పెంచాలి, అనగా బేహద్దు వైరాగ్య వృత్తిని తెచ్చుకోవాలి. బ్రహ్మబాబాను చూశారు. అంతిమ క్షణం వరకు పిల్లలకు చాలా సాధనాలను ఇచ్చారు. కానీ స్వయం అయితే సాధనాల ప్రయోగం నుండి దూరంగా ఉన్నారు. అన్నీ ఉంటున్నా దూరముగా ఉండడం, దీనినే వైరాగ్యము అని అంటారు. అంతేకాని ఏమీ లేనప్పుడు మాకు వైరాగ్యం ఉంది, మేము వైరాగులము అని అంటే అది ఎలా అవుతుంది? ఆ విషయమే వేరు. అన్నీ ఉంటూ కూడా జ్ఞానము మరియు విశ్వ కళ్యాణ భావన ద్వారా తండ్రిని, స్వయాన్ని ప్రత్యక్షం చెయ్యాలనే భావన ద్వారా ఇప్పుడు సాధనాలకు బదులు బేహద్దు వైరాగ్య వృత్తి ఉండాలి. ఉదాహరణకు స్థాపన యొక్క ఆదిలో సాధనాల లోటు లేదు. కానీ బేహద్దు వైరాగ్య వృత్తి అనే బట్టీలో ఉండేవారు. 14 సంవత్సరాల తపస్సు ఏదైతే చేశారో ఆ సమయంలో బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండేది. బాబ్దాదా ఇప్పుడు చాలా సాధనాలను ఇచ్చారు. సాధనాల విషయంలో ఇప్పుడు ఏ లోటు లేదు. కానీ ఇవన్నీ ఉంటున్నా బేహద్దు వైరాగ్య వృత్తి అయితే ఉండాలి. విశ్వాత్మల కళ్యాణం కొరకు కూడా ఈ సమయంలో ఈ విధి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నలువైపులా కూడా కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి. కోరికలకు వశమైన ఆత్మలు ఆందోళనలో ఉన్నారు. ఎంత పదమాపతులైనా కోరికల కారణముగా వారు కూడా ఆందోళనలోనే ఉన్నారు. వాయుమండలంలో ఆత్మల ఆందోళనకు విశేషమైనటువంటి కారణం ఈ హద్దు కోరికలు. ఇప్పుడు మీరు మీ బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా ఆ ఆత్మలలో కూడా బేహద్దు వైరాగ్య వృత్తిని వ్యాపింపచేయండి.
మీ బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలు సుఖంగా శాంతిగా అవ్వలేరు. ఆందోళన నుండి కూడా విడుదల అవ్వలేరు. మీరు వృక్షానికి వేర్ల వంటివారు. వృక్షంలో బ్రాహ్మణుల స్థానాన్ని ఎక్కడ చూపించారు? మూలంలో, అంటే వేర్లలో చూపించారు కదా. కనుక మీరు పునాది. మీ అల విశ్వంలో వ్యాపిస్తుంది. అందువలన బాబ్దాదా విశేషంగా సాకార బ్రహ్మబాబా సమానముగా అయ్యే విధి అనగా బేహద్దు వైరాగ్య వృత్తి వైపు విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. వీరు సాధనాలకు వశమయ్యేవారు కాదు, సాధనలో ఉండేవారు అని ప్రతి ఒక్కరి నుండి కూడా అనుభవం అవ్వాలి. అన్నీ ఉంటున్నా సరే వైరాగ్య వృత్తి కలిగి ఉండాలి. అవసరమైన సాధనాలు ఉపయోగించుకోండి, కానీ ఎంత వీలైతే అంత మనసు యొక్క వైరాగ్య వృత్తి నుండి ఉపయోగించండి. సాధనాలకు వశీభూతమై కాదు. ఇప్పుడు నలువైపులా సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. సమయం యొక్క సమీపత ప్రమాణముగా ఇప్పుడు మీరు చేయాల్సిన సత్యమైన తపస్సు లేక సాధనయే బేహద్దు వైరాగ్యము. ఈ సంవత్సరం సేవ యొక్క విస్తారం చాలా చేశారు. ఈ సంవత్సరం నలువైపులా పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేశారు. సేవ ద్వారా సహయోగి ఆత్మలు కూడా చాలామంది తయారయ్యారు. సమీపంగా వచ్చారు, సంపర్కములోకి వచ్చారు. కానీ వారిని కేవలం సహయోగులుగా మాత్రమే తయారు చేయాలా? వారిని ఎంతవరకే ఉంచాలా? మంచి మంచి సహయోగి ఆత్మలు ఉన్నారు. ఇప్పుడు ఆ సహయోగ క్వాలిటీ గల ఆత్మలను ఇంకా సంబంధంలోకి తీసుకురండి, అనుభవం చేయించండి. తద్వారా వారు ఎలా అంటే సహయోగుల నుండి సహజ యోగులుగా అయిపోవాలి. దీని కొరకు ఒకటేమో సాధన యొక్క వాయుమండలం ఉండాలి, మరియు రెండవది బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండాలి. వీటి ద్వారా వారు సహయోగుల నుండి సహజ యోగులుగా అయిపోతారు. వారి సేవ భలే చేస్తూ ఉండండి, కానీ దానితో పాటు సాధన తపస్సు యొక్క వాయుమండలం కూడా చాలా చాలా అవసరం. ఇప్పుడు నలువైపులా శక్తిశాలి తపస్సు చెయ్యాలి. ఈ తపస్సు మనసా సేవకు నిమిత్తముగా అవ్వాలి. ఇలాంటి శక్తిశాలి సేవను ఇప్పుడు తపస్సు ద్వారా చెయ్యాలి. ఇప్పుడు మనసా సేవ అనగా సంకల్పాల ద్వారా సేవ యొక్క టచింగ్ రావాలి. ఇప్పుడు ఇది అవసరము. సమయం సమీపంగా వస్తూ ఉంది కనుక నిరంతర స్థితి, నిరంతర శక్తిశాలి వాయుమండలం యొక్క అవసరం ఉంది. తండ్రి సమానముగా అవ్వాలి అంటే మొదట బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చెయ్యండి. బ్రహ్మబాబాలో చివరి వరకు ఇదే విశేషతను చూశారు. వైభవాలపైన ఆకర్షణ లేదు, పిల్లలపైన కూడా ఆకర్షణ లేదు. అన్నిటి నుండి వైరాగ్య వృత్తి ఉండేది. కనుక ఈరోజు తండ్రి సమానముగా అయ్యే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. బ్రహ్మబాబా సమానముగా అవ్వాల్సిందే, అంతే. ఇలాంటి దృఢ నిశ్చయం తప్పకుండా ముందుకు తీసుకుని వెళ్తుంది. మంచిది. ఈరోజు ఏ మాటను అండర్లైన్ చేసుకున్నారు? బేహద్దు వైరాగ్యము. ఇప్పుడు ఆత్మలను కోరికల నుండి రక్షించండి. పాపం వారు చాలా దుఃఖితులుగా ఉన్నారు, చాలా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు దయాహృదయులుగా అవ్వండి. బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా దయ అనే అలను వ్యాపింపచేయండి. ఇప్పుడు అందరూ అత్యంత ఉన్నతమైన పరంధామములో తండ్రి తోడుగా కూర్చుని సర్వాత్మలకు దయా దృష్టిని ఇవ్వండి. వైబ్రేషన్లు వ్యాపింపచేయండి. వ్యాపింపచేయగలరా? అయితే ఇప్పుడు పరంధామంలో తండ్రితో పాటు కూర్చోండి, అంతే. అక్కడి నుండి అనంతమైన దయ యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. ఇప్పుడు కొద్ది నిమిషాలు బాబ్దాదా పిల్లల చేత ఇదే డ్రిల్లు చేయించారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు.
నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లలందరికీ, నలువైపులా సాధన చేసే శ్రేష్టాత్మలందరికీ బాబ్దాదాకు పూర్తి రోజంతా చాలా ప్రియమైన మధురాతి మధురమైన మనసు యొక్క పాటలు వినిపించేవారికి, ఆత్మిక సంభాషణ చేస్తూ శక్తులు, గుణాలు, వరదానాలతో జోలెను నింపుకునేవారికి బాబ్దాదాకు అందరి పాటలు, సంతోషపు పాటలు, స్నేహం యొక్క పాటలు, ఆత్మిక నషాతో కూడిన పాటలు, మనస్సును చాలా చాలా మురిపింపచేసే మధురాతి మధురమైన మాటలు వినిపించాయి. మరియు బాబ్దాదా కూడా వాటిని వినడంలో మరియు కలుసుకోవడంలో లవలీనముగా అయిపోయారు. ఇలాంటి సత్యమైన మనసుతో మనసులోని విషయాలను వినిపించే పిల్లలు మహోన్నతమైన వారు మరియు సదా మహోన్నతముగానే ఉంటారు. ఇలా సదా బేహద్దు వైరాగ్య వృత్తిని తమదిగా చేసుకునే మధురాతి మధురమైన పిల్లలకు, దృఢ నిశ్చయబుద్ధి కలిగిన పిల్లలకు బాబ్దాదా ఒకటికి బదులుగా 16 రెట్ల స్నేహాన్ని రిటర్న్గా ఇస్తున్నారు. హృదయాభిరాముని హృదయంలో ఉండే పిల్లలందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఎవరైతే బయట కూడా వింటున్నారో వారిని కూడా బాబా చూస్తున్నారు. బాబ్దాదా వారిని దూరంగా ఉన్నట్లుగా చూడడం లేదు, కానీ అన్ని వైపులా ఉన్న పిల్లలను సన్ముఖంలో చూస్తూ ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు ఇస్తున్నారు. అంతేకాక పిల్లల స్మృతి బహుమతులకు, స్మృతి పత్రాలకు రిటర్న్ ఇస్తున్నారు. సదా ఎగిరే కళలో ఎగిరే పిల్లలు సదా సంపన్నంగా ఉన్నారు మరియు సదా సంపన్నంగానే ఉంటారు అని బాబ్దాదా పిల్లలకు వరదానం ఇస్తూ ఉన్నారు. అచ్చా, ఈరోజు వరదానము: శ్రేష్ట సంకల్పాల శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. సారాంశము: మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలైన మీ సంకల్పంలో ఎంత శక్తి ఉంది అంటే ఏ సమయంలో ఏం చెయ్యాలనుకుంటారో అది చెయ్యగలరు మరియు చేయించగలరు. ఎందుకంటే మీ సంకల్పాలు సదా శుభంగా, శ్రేష్టముగా, కళ్యాణకారిగా ఉంటాయి. ఏ సంకల్పాలైతే శ్రేష్టముగా మరియు కళ్యాణకారిగా ఉంటాయో అవి తప్పకుండా సిద్ధిస్తాయి. మనసు సదా ఏకాగ్రముగా అనగా ఒకే స్థానంలో స్థితమై ఉంటుంది, భ్రమించదు. మనసును ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ స్థితం చేయగలరు. దీని ద్వారా సిద్ధి స్వరూపులుగా స్వతహాగానే అయిపోతారు. స్లోగన్: పరిస్థితుల అలజడి యొక్క ప్రభావం నుండి రక్షింపబడాలి అంటే విదేహీ స్థితిలో ఉండే అభ్యాసం చేస్తూ ఉండండి. అచ్చా, ఓం శాంతి.